హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు పచ్చి మామిడికాయ ఆవగాయ అయితే పెడుతున్నాను. పచ్చి మామిడికాయలు 2 కిలోలు తీసుకున్నాను. ఆ 2 కిలోలు శుభ్రంగా కడిగి అయితే కాటన్ క్లాత్‌తో తుడిచేసి పక్కన పెట్టేశాను. ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో అయితే ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మా వారైతే కట్ చేస్తున్నారు. ఈ మామిడి ముక్కలు కట్ చేసిన తర్వాత అందులో జీడి ఉండిద్ది. ఆ జీడి కూడా కంప్లీట్‌గా తీసేయాలి. అది తీసేస్తేనే బాగుండిద్ది ఊరగాయ. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 2 కిలోలు మామిడికాయలు తీసుకున్నాను. 100 గ్రాములు మెంతులు, 250 గ్రాముల ఆవాలు, 1.5 కేజీ నూనె, 200 గ్రాముల ఉప్పు, ఒక పావు కేజీ వచ్చేసి వెల్లుల్లిపాయలు. మొదటిసారి అయితే ఈ మామిడికాయ ఊరగాయ అయితే పెడుతున్నానండి. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైము ట్రై చేస్తున్నాను. సీజన్ కాకపోయినా మామిడికాయలు మా తెలిసిన వాళ్ళ చెట్టుకైతే ఉన్నాయి. వాళ్ళని అడిగితే కోసుకెళ్ళమన్నారు. ఒక 2 కేజీలు అయితే తెచ్చుకున్నాను. ఊరగాయ పెడదాం, ఎలా ఉండిద్దో ట్రై చేద్దామని చెప్పి. చూడండి, ముక్కలు కట్ చేసిన తర్వాత ఒక అరగంట సేపు ఇలా బయట ఆరబెట్టాలి. తేమ అనేది ఉండకూడదు. ఆ తేమ ఉండడం వల్ల ఊరగాయ బూజు పట్టిద్ది. అందుకని చెప్పి ఒక అరగంట సేపు ఈ విధంగా బయట ఆరబెట్టాను. ఇలా ఆరబెడితే చాలా రోజులు నిల్వ ఉండిద్ది మామిడికాయ పచ్చడి. ఆరిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలన్నీ ఒక కాటన్ క్లాత్తో శుభ్రంగా తడి లేకుండా ఈ విధంగా అయితే తుడిచి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ టబ్ అయితే తీసుకున్నాను. ఈ ముక్కలన్నీ అందులో అయితే వేస్తున్నాను. ఆ టబ్ కూడా శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకున్నానండి. ఎందుకంటే కొంచెం కూడా తడి లేకుండా చేయాలి. ఊరగాయ వేసేటప్పుడు తడి తగిలితే మాత్రం కంపల్సరీ బూజు అయితే పట్టిద్ది. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ ముక్కలన్నీ అందులో వేసుకొని ఒక 1/2 కేజీ నూనె అయితే ముక్కల్లో వేస్తున్నాను ముందుగానే. ఆవగాయకి విజయ పల్లి నూనె అయితే చాలా బాగుండిద్దంట. అందుకని చెప్పి ఆ నూనె తీసుకొచ్చాను. చూడండి, ముందుగా ఈ విధంగా ఒక 1/2 కేజీ ముక్కల్లో అయితే వేసేసి కొంచెం బాగా కలుపుకొని మెంతిపిండి అయితే వేస్తున్నాను. 100 గ్రాములు మెంతిపిండి, అలాగే 250 గ్రాములు ఆవపిండి కొంచెం లైట్గా వేయించుకున్నాను. ఇది పచ్చి వాసన లేకుండా ఆవపిండి మొత్తం వేసేస్తున్నాను. అలాగే కారము ఒక 250 గ్రాములు కారం అయితే వేస్తున్నాను. సరిపోయిద్దండి 2 కేజీలకి 250 గ్రాములు. తర్వాత సాల్ట్ కేజీకి 100 గ్రాములు చొప్పున 200 గ్రాముల సాల్ట్ అయితే వేస్తున్నాను. అలాగే 250 గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అందులో నుంచి ఒక 50 గ్రాములు దంచి ఈ విధంగా అయితే వేస్తున్నాను. మిగిలినవి 200 గ్రాములు వెల్లుల్లిపాయలు అందులో అయితే విడిగా వేసి కలిపేస్తాను. చూడండి, ఈ విధంగా మొత్తం వేసేసాను. మొత్తము బాగా కలిసేటట్టు కలుపుతున్నాను. కారము కావాలంటే ఇంకొక 50 గ్రాములు యాడ్ చేసుకోవచ్చు మీరు, కొంచెం స్పైసీగా ఉండిద్ది. నేను మాత్రం 250 గ్రాములు వేసాను. మీరు కావాలంటే 300 వేసుకోవచ్చు 2 కేజీలకి వచ్చేసి. చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది నాకైతే. మొదటిసారి చేస్తున్నాను, ఎలా చేస్తాను అని నా మీద నాకే కొంచెం డౌట్ ఉండింది. కానీ అది కలిపిన తర్వాత అసలైతే చాలా సంతోషంగా ఉంది. ఊరగాయ వేయడము సింపుల్, పెద్ద కష్టమేం కాదనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో ఊరగాయ, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు 1 కేజీ నూనె పక్కనైతే పెట్టాను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఆ నూనె అయితే అందులో వేస్తున్నాను చివర్లో. ఇదే కొలత ప్రకారము 1 కేజీ మామిడికాయలు తెచ్చి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వేస్తే కనుక ఈ విధంగా మీకు చాలా బాగా అర్థమైద్ది. ఊరగాయ వేయడం చాలా ఈజీ అని చెప్పి. 3 రోజుల పాటు బాగా మగ్గనివ్వాలి. ఈ ఆవగాయ మగ్గనిస్తే 3వ రోజు అన్నంలో, వేడివేడి అన్నంలో వేసుకొని తినేయచ్చు. చాలా బాగుండిద్ది. మొత్తము బాగా కలిపిన తర్వాత చివర్లో 2 టేబుల్ స్పూన్ల మెంతులు అయితే విడిగా వేస్తున్నాను. దీంట్లో వేసి ఈ విధంగా కలిపేస్తే కనుక చాలా బాగుండిద్దండి. అందుకని చెప్పేసి వేస్తున్నాను. చూడండి, మెంతులు అయితే ఈ విధంగా అయితే వేసి కలుపుతున్నాను. ఇది మొత్తము కలిపి కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఒక బకెట్ అయితే తీసుకొని కొంచెం కూడా తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఆ బకెట్లో ఈ పచ్చడి మొత్తం అయితే వేసుకుంటున్నాను. పచ్చడి వేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ అయితే దాని మీద పెట్టేసేయాలి. ప్లేట్ డైరెక్ట్గా పెడితే కనుక మనకు పచ్చడి బాగుండదు.
ఈ విధంగా వేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ అయితే పెడుతున్నాను. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, పచ్చడి చూస్తే తినేయాలనిపిస్తుంది కదా మీకు. ఇంతేనండి మామిడికాయ పచ్చడి వేయడము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ విధంగా కనుక పక్కా కొలతతో వేసుకుంటే చాలా బాగా కుదిరిద్ది. చూడండి ఎంత కష్టపడి వేశానో నేను. అసలుకి చేయగలనో లేనో అనుకున్నాను. కాకపోతే ఇంట్రెస్ట్‌గా చెయ్యాలి అనిపించింది. ఒకసారి చూద్దాము ఎలా కుదిరిద్దో అని. అలాగే చాలా సూపర్‌గా ఎక్సలెంట్‌గా కుదిరింది మామిడికాయ పచ్చడి. ఈ విధంగా బకెట్‌కి అయితే మొత్తం తీసి పెట్టేశాను. ఇప్పుడు కాటన్ క్లాత్ ఏసేసి పక్కనైతే పెట్టేద్దాము. 3 రోజులయిందండి పచ్చడి వేసి. మూడో రోజైతే తీసి చూద్దాము ఎలా ఉందో. చూడండి అసలకి మంచి సువాసన ఉంది. ఆవపిండి వాసన వెదజల్లుతుందనుకోండి. మా వారైతే కలిపెడుతున్నారు పచ్చడి ఎలా ఉందో అని చెప్పి. చూడండి ఆ నూనె మొత్తము బాగా కొంచెము ఇంకిపోయి చాలా బాగా ఉంది. అసలు చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా మీకు. మనసు ఆగలేదు ఆ పచ్చడి చూడంగాల్నే. అందుకని చెప్పి కొంచెం పక్కనైతే తీసి పెట్టేశాను. నెయ్యి యేసుకొని వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ యేసుకొని తింటే ఇంక అసలకి జన్మ ధన్యం అయిపోయిద్ది. అలా ఉంది ఈ పచ్చడి చూస్తుంటేనే. ఫస్ట్ టైం ఇంత బాగా కుదిరిద్దని ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు.